ఫ్రెండ్స్, మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ ఛానల్ గ్రోత్ కూడా పెరుగుతుంది. ఈ ఛానల్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. విక్టరీ వెంకటేష్ నేటి తరం సూపర్ స్టార్స్కి కూడా సాధ్యం అవ్వని రికార్డ్స్ని నెలకొల్పుతూ తన సత్తా ఏంటో మరోసారి అందరికీ అర్థమయ్యేలా చేశాడు. గడిచిన 2 దశాబ్దాలలో సోలో హీరోగా వెంకటేష్కి సరైన సూపర్ హిట్ సినిమా లేదు. దీంతో నేటి తరం ఆడియన్స్కి ఒకప్పుడు వెంకటేష్ సినిమాలు ఇలా ఉండేవి, ఇలా ఆడేవి, ఫ్యామిలీ ఆడియన్స్ జాతరల థియేటర్స్లోకి కదిలేవారు, నెలల తరబడి థియేట్రికల్ రన్ ఉండేది వంటివి వినేవారు. వీళ్ళు చాలా ఎక్కువ చేసి చెప్తున్నారు, వెంకటేష్కి అంత సీన్ లేదు అని అనుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళందరికీ ఆయన సత్తా, ఆ రేంజ్ ఏంది అనేది సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో నిరూపితమైంది. మొదటి రోజు డబుల్ డిజిట్ షేర్తో ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురిచేసిన ఈ చిత్రం రెండవ రోజు కూడా అదే జోరును కొనసాగించింది. మూడవ రోజు 100 కోట్ల క్లబ్లో చేరి ఆశ్చర్యాన్ని కలిగించింది. అదేవిధంగా వారం రోజుల్లో 200 కోట్ల క్లబ్లో చేరి సూపర్ హిట్ అనిపించుకుంది. 9 రోజుల్లోనే 230 కోట్ల గ్రాస్ వసూలు చేసి వావ్ అనిపించింది. తెలుగు రాష్ట్రాల్లో 102 కోట్ల షేర్ వసూలు చేసి రికార్డులు బద్దలు కొట్టింది. అదేవిధంగా 122 కోట్ల షేర్ వసూలు చేసింది. ఇక 10వ రోజు 7 కోట్ల షేర్, 13 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఈ సినిమా సాధించిన కలెక్షన్లన్నీ ఏరియా వైజ్గా చూద్దాం. నైజాం 30 కోట్ల 84 లక్షల షేర్, సీడెడ్ 14 కోట్ల 74 లక్షల షేర్, ఉత్తరాంధ్ర 15 కోట్ల 82 లక్షల షేర్, ఈస్ట్ గోదావరి 12 కోట్ల 2 లక్షల షేర్, వెస్ట్ గోదావరి 7 కోట్ల 90 లక్షల షేర్, కృష్ణా 8 కోట్ల 74 లక్షల షేర్, గుంటూరు 9 కోట్ల 46 లక్షల షేర్, నెల్లూరు 4 కోట్ల 59 లక్షల షేర్, ఏపీ ప్లస్ తెలంగాణ టోటల్ కలెక్షన్స్ వచ్చేసి 106 కోట్ల 70 లక్షల షేర్ వసూలు చేసింది. రెస్ట్ ఆఫ్ ఇండియా 6 కోట్ల 90 లక్షల షేర్, ఓవర్సీస్ 13 కోట్ల 56 లక్షల షేర్, టోటల్ వరల్డ్ వైడ్గా 10 రోజుల కలెక్షన్లు వచ్చేసి 130 కోట్ల 40 లక్షల షేర్. అదేవిధంగా గ్రాస్ వచ్చేసి 243 కోట్లు వసూలు చేసింది. ఇప్పటి వరకు ఈ సినిమాకి వచ్చిన లాభాలు 81 కోట్లు అందించి డబుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో చేరింది.